తెలంగాణ పల్లెలు కరువు కోరల్లో చిక్కాయి. తీవ్ర వర్షాభావంతో వ్యవసాయం వెక్కిరించింది. ఆదాయ మార్గం లేక రైతన్నలకు దిగులే మిగిలింది. ఉపాధి కరువై కూలీల్లో కలవరం మొదలైంది. గత్యంతరం లేక పేద కుటుంబాలు వలసబాట పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. పల్లెల్లో వలసలు జోరందుకున్నాయి. అరకొర వర్షాలతో ఖరీఫ్ ఆదుకోలేదు. నీళ్లు లేక రబీలో పంటలే వేయలేదు. ఈ సమయానికి రబీ పనులతో కలకలలాడాల్సిన పల్లెలు కళా విహీనమయ్యాయి. కాలం కలిసిదాకా చిన్నకారు రైతులు, పొలం పనులు దొరక్క వ్యవసాయ కూలీలు ఉన్న ఊళ్లను విడిచిపెడుతున్నారు. ఉన్న చోట ఉపాధి లభించక పట్టణాలకు బయలుదేరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 20 లక్షల మంది కూలీలు వలస వెళ్లినట్టు అంచనా. ఈ సీజన్ లో 13 లక్షలకు పైగా హెక్టార్లలో పంటలు సాగు చేయాల్సి ఉంటే ఇప్పటి వరకు కేవలం 5 లక్షల హెక్టార్లలోనే సాగయ్యాయి. దాదాపు 120 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు అలుముకున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అంటే రాష్ట్రంలో 4వ వంతు పల్లెలు కరువు కోరల్లో చిక్కుకున్నాయి. సాధారణ వర్షపాతం కన్నా ఈ ఏడాది 33% తక్కువగా వర్షాలు నమోదయ్యాయి. ఇక భారీ మధ్య తరహా ప్రాజెక్టుల్లో నీటి మట్టం ఆందోళనకర స్థాయికి పడిపోయింది. భూగర్భ జలాలు కూడా అడుగంటాయి. గత రబీ సీజన్ ఆరంభంలో 7 మీటర్ల లోతున ఉన్న భూగర్భ జలం ఇప్పుడు 10 మీటర్లకు పడిపోయింది. బోర్లు బావుల నుంచి నీటిని తోడే భగీరథ యత్నాలకే రైతు అప్లపాలవుతున్నారు. దీంతో అన్నదాతలకు సేద్యం భారంగా మారింది. కరువు మండలాలపై ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. జిల్లాల నుంచి ప్రభుత్వానికి నివేదిక అందింది. తెలంగాణ వ్యాప్తంగా 120 వరకు కరువు మండలాలున్నాయి. మరో 80 మండలాలు కరువు జాబితాలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. సిసిఈ రిపోర్ట్ వచ్చాకే కరువు మండలాలపై అధికార ప్రకటన చేసే అవకాశం ఉంది. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.